ఈ రోజుల్లో చాలా మంది సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, నెలకు లక్షల్లో సంపాదించాలని కలలు కంటుంటారు. కానీ ఏ రంగంలో అడుగుపెట్టాలి, ఏ వస్తువుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది అనే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. సాధారణంగా మనం చూసే కిరాణా షాపులు లేదా బట్టల వ్యాపారాల్లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు సక్సెస్ అవ్వాలంటే మార్కెట్లోకి కొత్తగా వస్తున్న జనాలు ఎదుర్కొంటున్న ఒక ప్రాథమిక సమస్యను పరిష్కరించే ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాను ఎంచుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి. అది ప్రైవసీ అండ్ డెకరేటివ్ స్క్రీన్స్ బిజినెస్. కేవలం మీ ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా నిర్మాణం మరియు ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఈ ఆస్ట్రేలియన్ పాలీప్రొఫైలిన్ స్క్రీన్ల గురించి. వీటి ద్వారా మీరు ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అసలు బిజినెస్ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక విషయం ఆలోచించండి. మన దేశంలో ఇల్లు కట్టడం అంటే ఒక ఎత్తు, ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ కట్టి దానికి ఫినిషింగ్ ఇవ్వడం ఇంకో ఎత్తు. పాతకాలం నాటి సిమెంట్ గోడలు కడితే జైలులా కనిపిస్తాయి. పోనీ ఇనుప గ్రిల్స్ వేయిద్దామా అంటే వర్షం పడగానే తుప్పు పడతాయి. చెక్కతో డిజైన్ చేయిస్తే చెదలు పట్టి మీ జేబుకి చిల్లు పెడతాయి. ఇలాంటి తలనొప్పులన్నింటికీ చెక్ పెడుతూ మార్కెట్లోకి వచ్చిందే ఈ ఆస్ట్రేలియన్ టెక్నాలజీ. ఇవి చూడ్డానికి చాలా రిచ్గా ఉంటాయి, కానీ వీటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఈ ప్రైవసీ స్క్రీన్లు ప్రస్తుతం ఇండియాలో ఒక క్రేజీ ట్రెండ్లా మారుతున్నాయి. మొదటగా ఈ మెటీరియల్ ఏంటో చూద్దాం. దీనిని పాలీప్రొఫైలిన్ లేదా హై పాలిమర్ అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ లాంటిదే, కానీ చాలా గట్టిది. ఇది ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 100% వాటర్ ప్రూఫ్ మరియు రస్ట్ ఫ్రీ. అంటే దీనికి తుప్పు పట్టదు, ఎండకి రంగు వెలవదు. నిపుణులు చెప్పేదాని ప్రకారం వీటి లైఫ్ సుమారు 20 నుండి 25 ఏళ్ల వరకు ఉంటుంది. ఇనుముతో పోలిస్తే ఇవి చాలా తేలికగా ఉంటాయి, కానీ బలంగా ఉంటాయి. వీటిని వంచినా విరగవు, అంతటి ఫ్లెక్సిబిలిటీ వీటికి ఉంటుంది. ఇప్పుడు వీటి టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే బిజినెస్ చేసేవాడికి సరుకు మీద అవగాహన ఉండాలి. ఈ షీట్లు సాధారణంగా 5mm నుండి 7mm మందంతో ఉంటాయి. వీటి ప్రామాణిక పరిమాణం 8 అడుగుల పొడవు మరియు 4 అడుగుల వెడల్పు. ఇంకా అవసరమైతే 4x4, 2x2 వంటి సైజుల్లో కూడా దొరుకుతాయి. ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే వీటి డిజైన్లు మీకు 75% ప్రైవసీనిస్తాయి. అంటే బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో క్లారిటీ ఉండదు, కానీ మీకు మాత్రం లోపలికి గాలి, వెలుతురు హాయిగా వస్తాయి. దీనివల్ల మీకు ప్రైవసీకి ప్రైవసీ, గాలికి గాలి అన్నమాట. ఇక వీటిని ఎక్కడెక్కడ వాడవచ్చు అనే విషయంలో వీటికి హద్దులు లేవు. ఇంటి కాంపౌండ్ వాల్ పైన ఎత్తు పెంచడానికి, స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రైవసీ కోసం, టెర్రస్ గార్డెన్ కోసం, చివరికి మీ హాల్లో టీవీ రూమ్ మరియు డైనింగ్ ఏరియా మధ్య పార్టీషన్ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాల్లోని రిసార్టుల్లో అయితే వీటి డిమాండ్ మామూలుగా లేదు. ఇక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీరు 2 రకాలుగా దిగొచ్చు. మొదటిది ట్రేడింగ్ లేదా డీలర్షిప్. అంటే జస్ట్ ఫెన్స్ లేదా మారుతి వండర్ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీల నుండి సరుకు తెచ్చి కస్టమర్లకి అమ్మడం. దీనికి మీకు 2 నుండి 5 లక్షల పెట్టుబడి ఉంటే చాలు. ఒక చిన్న షోరూం పెట్టి అందులో రకరకాల డిజైన్లు అంటే సహారా, లోటస్, ఫెన్స్, ఆర్బిట్ వంటివి శాంపిల్స్ లాగా పెడితే చాలు. కస్టమర్లు వచ్చి చూస్తారు, ఆర్డర్ ఇస్తారు. మీరు కంపెనీ నుండి తెప్పించి వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇస్తారు. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ లేదా తయారీ. అంటే మీరే సొంతంగా ఒక వర్క్షాప్ పెట్టి ఈ షీట్లని తయారు చేయడం. దీనికి పెట్టుబడి కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే సుమారు 15 నుండి 25 లక్షలు పట్టవచ్చు. దీనికోసం మీకు CNC రౌటర్ మిషన్ లేదా లేజర్ కటింగ్ మిషన్ అవసరమవుతాయి. ఇవి సుమారు 5 నుండి 10 లక్షల వరకు ఉంటాయి. ఈ మిషన్ల వల్ల లాభం ఏంటంటే కస్టమర్ అడిగిన డిజైన్ని మీరు నిమిషాల్లో కట్ చేసి ఇవ్వచ్చు. ఈ కస్టమైజేషన్ అనేదే ఈ బిజినెస్లో పెద్ద ప్లస్ పాయింట్. ఒక్కో షీట్ మీద లేదా ఒక్కో ప్రాజెక్ట్ మీద మీకు 20 నుండి 35% వరకు లాభం ఉండే అవకాశం ఉంది. ఇక ఇన్స్టాలేషన్ విషయానికి వద్దాం. ఇది చాలా సింపుల్. దీనికోసం నెలల తరబడి సిమెంటు పనులు అవసరం లేదు. ఒక బ్యాక్ ఫ్రేమ్ తయారు చేసుకుని దానిమీద ఈ ప్యానల్స్ను పెట్టి సెల్ఫ్ డ్రిల్లింగ్ స్క్రూలతో బిగించేయడమే. వెల్డింగ్ గోల ఉండదు, ఇల్లు మొత్తం దుమ్ము పట్టదు.
ఒక గంట లేదా 2 గంటల్లోనే ఒక ప్యానెల్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. దీనివల్ల లేబర్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మీకు కొంచెం అవగాహన ఉంటే మీరు స్వయంగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా లోకల్ ఫ్యాబ్రికేటర్లని పిలిచి చేయించుకోవచ్చు. ధరల విషయానికి వస్తే ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. స్క్వేర్ ఫీట్ లెక్కన చూస్తే 133 నుండి 137 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో ప్యానెల్ అంటే 2x2 సైజు సుమారు 1200 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఒక 4x8 అడుగుల షీట్ తీసుకుంటే అది సుమారు 4200 రూపాయల వరకు రావచ్చు. సాధారణ కాంపౌండ్ వాల్ కట్టాలంటే అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువలో అయిపోతుంది. పైగా లుక్ మాత్రం అదిరిపోతుంది. జస్ట్ ఫ్రెండ్స్ వంటి కంపెనీలు వీటికి 5 సంవత్సరాల స్ట్రక్చరల్ వారంటీని కూడా ఇస్తున్నాయి. ఎండ వల్లనో వాన వల్లనో షీట్ విరిగిపోతే రీప్లేస్మెంట్ కూడా ఇస్తారు. అయితే మీరు దాన్ని సుత్తితో కొట్టి విరిచేస్తే మాత్రం గ్యారంటీ ఉండదు. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ చాలా ముఖ్యం. మొదట మీరు లోకల్ ఆర్కిటెక్ట్లు మరియు ఇంటీరియర్ డిజైనర్లతో పరిచయం పెంచుకోవాలి. వాళ్ళే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పిస్తారు. అలాగే మీ పనిని ఫోటోలు, వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పెట్టండి. జనాలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మార్పుని చూసి మీ దగ్గరకొస్తారు. ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. అక్కడి నుండి కూడా మీకు ఎంక్వైరీలు వస్తాయి. ఈ రంగంలో పోటీ ప్రస్తుతానికి తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు దిగితే మీరు మార్కెట్ లీడర్ అవ్వచ్చు. లీగల్ విషయాల గురించి చెప్పాలంటే దీనికి ఉదయం రిజిస్ట్రేషన్, జీఎస్టీ మరియు లోకల్ మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎగుమతులు చేయాలనుకుంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ షీట్లు వైట్ మరియు బ్లాక్ కలర్లలో ఎక్కువగా దొరుకుతాయి. అందులోనూ బ్లాక్ కలర్ ప్యానెల్స్ ప్రీమియం లుక్ ఇస్తాయి. ఒకవేళ కస్టమర్కి వేరే కలర్ కావాలంటే పెయింటింగ్ వేసే ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఈ షీట్ల వెనక ఎల్ఈడి లైట్లను పెట్టి రాత్రిపూట ఇల్లు మెరిసేలా కూడా చేస్తున్నాయి. ఇది ప్రస్తుతం చాలా మందిని ఆకర్షిస్తోంది. ఫైనల్గా ఒక్క మాట, కాలం మారుతోంది. పాత పద్ధతుల్లో గోడలు కట్టి చిరాకు పడే రోజులు పోయాయి. ఈ ఆస్ట్రేలియన్ పాలీప్రొఫైలిన్ స్క్రీన్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని, ప్రైవసీని ఇస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రొడక్ట్ మాత్రమే కాదు, లక్షలు సంపాదించి పెట్టే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. మీరు ఒక డీలర్గా మారినా లేదా ఒక మ్యానుఫ్యాక్చరర్గా మారినా ఈ రంగంలో భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనిషికి ప్రైవసీ అనేది ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడే బిజినెస్కి ఎప్పుడూ చావు ఉండదు. మరి ఈ ప్రైవసీ స్క్రీన్ల ఐడియా మీకు ఎలా అనిపించింది? మీ ఇంటికి ఇలాంటి స్క్రీన్లు వేయించుకోవాలి అనుకుంటున్నారా? లేదా ఈ బిజినెస్లోకి దిగి సెటిల్ అవ్వాలని ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.